ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతోంది, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫల్ చేసేటప్పుడు. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ వేరే ఏ అదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్ తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించింది కాదు అని స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే మాత్రం ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజనేట్ అవుతుంది చూసుకొని మీకు మీరు తీసుకోవచ్చు. ఓకే, అండ్ అన్ని రాశుల వాళ్ళకి ఇది రెజనేట్ అవుతుందండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ నేము, ఒకవేళ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే థర్డ్ పార్టీ నేము తలుచుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి కాబట్టి ఈ రీడింగ్తో మీరు కనెక్ట్ అవ్వాలి. ఈ రీడింగ్లో ఉన్న ఎనర్జీ మీకు ఈ రీడింగ్ యాక్యురేట్గా రెజనేట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, మీకు సంబంధించిన మెసేజ్ కూడా రావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. ఇంకొంతమందికి మీలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నిన్న పౌర్ణమి రీడింగ్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మీ పర్సన్కి కనుక రీయూనియన్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా మోటివేషన్లా ఉంటుంది అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ పర్సన్ నుంచి కాల్ వచ్చినా, కమ్యూనికేషన్ వచ్చినా ఈ రీడింగ్ మీతో ఎంతవరకు కనెక్ట్ అయింది, సో ఎవ్రీథింగ్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. మీ బాధ కానీ మీ పెయిన్ కానీ ఏమైనా చెప్పచ్చు. సో చూద్దాము మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది. ఒకవేళ మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉన్నారు అంటేనే చూడండి, థర్డ్ పార్టీ లేరు అంటే చూడొద్దు. ఎందుకు అంటే అనవసరంగా ఉన్నది డిస్టర్బ్ చేసుకోకండి డౌట్స్తో. క్లారిటీగా పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ వాళ్ళ కెరియర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. సో మీ సిచ్యువేషన్కి ఎవరు ఉన్నారు అనేది మీకు తెలుసు కాబట్టి వాళ్ళు అన్నట్టే తీసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 6 of Wands, 6 of Swords,
Seven of Cups, Page of Pentacles, Ten of Cups, Knight of Cups, the High Priestess, Strength, Four of Swords, Three of Wands, Five of Wands, Judgment, Nine of Wands, Ten of Wands, Hierophant. సో థర్డ్ పార్టీకి ఇక్కడ మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది అంటే అంతా క్లోజ్డ్ ఆఫ్ అండి. కంప్లీట్లీ వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. లైక్ నాకు తెలిసి మీ పర్సన్ ఇక ఒకవేళ థర్డ్ పార్టీ వచ్చి మాట్లాడినా మీ పర్సన్ మాట్లాడడానికి కానీ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి కానీ ఇక్కడ మీ పర్సన్ రెడీగా లేరు. బికాస్ ఆఫ్ తనకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, తనకి డౌట్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ మీద. కాబట్టి తనైతే ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. ఎందుకు అంటే చెప్పాను కదా, వీళ్ళిద్దరి మధ్య మనీ డీలింగ్స్ ఏదైనా ఉండుండొచ్చు, లేకపోతే మనీ వాళ్ళు అడిగితే వీళ్ళు ఇవ్వకపోవడమో, వీళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడమో. సో సంథింగ్ సిచ్యువేషన్స్ ఏదో ఉన్నాయి. ఈ పర్సన్ అయితే చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్ మీద కావచ్చు, వాళ్ళ మీద కావచ్చు. మీ పర్సన్కి ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వద్దులే, ఎందుకు రిస్క్ అవుతుంది, ఫర్దర్గా కంటిన్యూ అయితే రిస్క్ అవుతుంది, జాగ్రత్త పడడమే బెస్ట్ అనే టైప్లో. అంటే వీళ్ళిద్దరూ లైక్ సెట్ అవుతుంది అని ఫస్ట్లో అనుకున్నారు, ఏదో ప్యాషన్తో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడ చూస్తే అంతా రివర్స్గా ఉంది. లైక్ ఒకరికొకరు ఆపోజిట్ లాగా ఉన్నారు. ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు అని మీ పర్సన్కి అర్థమైంది. అందుకే ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ కంప్లీట్గా క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ టవర్ కార్డు చూడండి, బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ రియాలిటీ ఏంటి అనేది మీ పర్సన్కి అర్థమైంది. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు కానీ, డిస్టర్బెన్స్ కానీ, బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. అండ్ అక్కడ నుంచి వాకౌట్ అయిపోయి వచ్చేయాలి అనుకుంటున్నారు. బికాస్ అక్కడ ఉంటే తనకి మెంటల్ స్ట్రెస్, టార్చరు, ఫైనాన్షియల్ లాస్ ఇక్కడ అదే కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు. థర్డ్ పార్టీ వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కంప్లీట్గా ఏమంటారు, ఇంకా చేస్తారని చెప్పాలి. ఇది మాట్లాడొద్దో నాకు తెలీదు, బట్ ఏమో యూట్యూబ్ కండిషన్స్, నార్మ్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ పార్టీ వల్ల కంప్లీట్లీ వీళ్ళకి జాబ్ పరంగా లాసు, బిజినెస్ పరంగా లాసు, ఫైనాన్షియల్గా లాసు, స్ట్రెస్ ఎక్కువ, మెంటల్ ప్రెషర్ ఎక్కువ, మెంటల్ టార్చర్ ఎక్కువ. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఎంత థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినా థర్డ్ పార్టీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, వీళ్ళకి టైమే ఇవ్వట్లేదు. వీళ్ళే మీ పర్సనే థర్డ్ పార్టీ వెనకాల పడుతున్నారు. మీ పర్సనే థర్డ్ పార్టీ వెనకాల పడ్డారు, చేజ్ చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళు ఉండాలి అనుకోవట్లేదు. బట్ కొంతమంది అయితే ఉండాలనుకోవట్లేదు. కొంతమందికి గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళని వదిలేసి బయటికి వచ్చేయాలి అనుకుంటున్నారు. అక్కడ ఏమీ సర్వ్ అవ్వట్లేదు. అక్కడ ఏ బెనిఫిట్స్ కోసం థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో ఆ బెనిఫిట్స్ అక్కడ వాళ్ళకి రావట్లేదు. వాళ్ళిద్దరి మధ్య అందుకే గొడవలు అవుతున్నాయి, అందుకే డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమన్నా ప్రాపర్టీస్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, టైం విషయంలో కానీ. సో సంథింగ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన అండ్ థర్డ్ పార్టీ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అది థర్డ్ పార్టీతో మీ పర్సన్కి కానీ, లేకపోతే మీకు మీ పర్సన్కి కానీ, అండ్ ఫర్దర్గా మీ
మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా కంటిన్యూ అవుతుందని కానీ, సో జాబ్ గురించి కానీ, మనీ గురించి కానీ, హెల్త్ వైజ్ కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో దేని రిలేటెడ్ అయినా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి, తీసుకోవాలి, గైడెన్స్ కావాలి మాకు అనుకుంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదు, కంప్లీట్లీ ఛార్జబుల్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్, వాకౌట్, ఇవన్నీ సిచ్యువేషన్స్. కొంతమంది అయితే వాకౌట్ అవుతున్నారు, వాకిన్ అవుతున్నారు, వాకౌట్ అవుతున్నారు డిస్టర్బెన్స్ వల్ల, మళ్ళీ కలిసిపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. విడిపోయినట్టే విడిపోతున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కెరియర్ పైన కానీ, లగ్జూరియస్ లైఫ్ పైన కానీ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కెరియర్ మీద, లగ్జూరియస్ లైఫ్ మీద, బిజినెస్ మీద. వీళ్ళు లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి ఎక్కువ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ అన్ని పెంటికల్స్ కార్డ్సే వచ్చాయి. 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, మనీ మనీ మనీ, మోర్ మనీ, 5 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, టవర్. సో ఇక మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీ పర్సన్కి ఆల్రెడీ థర్డ్ పార్టీకి కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మీ నుంచి వాకౌట్ అయిపోయి, మీ నుంచి ఫ్యామిలీ చాయిస్లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ థర్డ్ పార్టీతో మీ పర్సన్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే థర్డ్ పార్టీతో ఈ పర్సన్ మ్యారేజ్ ఏదో వాళ్ళతో సంథింగ్ ఏదో మ్యారేజ్ చేసుకుందాము అనేసి మిమ్మల్ని వదిలేసైనా ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉండుండొచ్చు మీ పర్సన్. ఆ సిచ్యువేషన్స్ నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ చాయిస్లో మీ పర్సన్ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నట్టు నాకు కనిపిస్తుంది. లేదా వాళ్ళతో ఏదో ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ వల్ల ఏదైనా సక్సెస్ సాధించాలి, వాళ్ళ వల్ల వీళ్ళకేదో సక్సెస్ వస్తుంది, వాళ్ళ వల్ల వీళ్ళకేదో హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళ వల్ల వీళ్ళు సంతోషంగా ఉంటారు, వీళ్ళు అనుకున్నది వీళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ మీ దగ్గర ఫుల్ఫిల్ అవ్వలేని, మీ దగ్గర డ్యాన్స్ చేయలేనివన్నీ వాళ్ళ దగ్గర చెయ్యొచ్చు, మీ దగ్గర జరగనివన్నీ లేకపోతే మీ దగ్గర జరగనివన్నీ వాళ్ళ దగ్గర జరిపించుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఏదైనా తక్కువైందని ఆ పర్సన్కి అనిపిస్తే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అవన్నీ జరిపించుకోవచ్చు అన్నట్టుగా ఈ పర్సన్ థర్డ్ పార్టీని అయితే చూస్ చేసుకున్నారు. అండ్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏంటంటే మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతున్నారండి. మెంటల్లీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏదో హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడ వెళ్ళారు, కానీ అక్కడ మెంటల్లీ చాలా స్ట్రెస్ అవుతున్నారు. అక్కడి నుంచి వదిలేసి వచ్చేయాలనిపిస్తుంది మీ పర్సన్కి. బికాజ్ స్టార్టింగ్లో ఏంటంటే నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను బాగా చూసుకుంటాను, నీకు కావాల్సినవన్నీ నీకు ఇస్తాను, నీకు టైం ఇస్తాను, నీకు ప్రయారిటీ ఇస్తాను, నీకు మంచి ఫ్యామిలీని ఇస్తాను, లేకపోతే నిన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటానని మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి చాలా ఫేక్ ప్రామిసెస్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ మీ పర్సన్ అలా చేయలేకపోతున్నారు విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. అక్కడ కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీకి కూడా వీళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని కనిపించింది. ఒకవేళ ఇక్కడ మీకు మీ పర్సన్కి కూడా మ్యారేజ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీతో మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు మీ పర్సన్. బికాస్ థర్డ్ పార్టీ ఏదో మాయ మాటలు చెప్పేసరికి వాళ్ళ మాటలు నమ్మేసి ఇక్కడ మీతో మాట్లాడడం తగ్గించేశారు, మీతో టైం ఇవ్వడం తగ్గించేశారు. కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మీతో ఓకే, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సినారియోస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఏది సింక్ అయితే అది తీసుకోండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని మాట ఇచ్చి మీతో మ్యారేజ్ చేసుకొని ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. కొంతమంది అయితే
ఆఫ్టర్ మ్యారేజ్ కొంతమందికి మూవ్ ఆన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ చాయిస్‌లో మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకున్నారని కనిపిస్తుంది. ఇక్కడ మీతో మాట్లాడడం తగ్గించేశారు. మీతో మాట్లాడడం కంప్లీట్‌గా కట్ డౌన్ చేస్తూ వచ్చారు. బికాజ్ వీళ్ళు థర్డ్ పార్టీకి ఆ ప్రయారిటీ ఇచ్చారు. థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఉండాలనుకున్నారు. ఆర్ కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీని కూడా మ్యారేజ్ చేసుకొని ఉండే సిచ్యువేషన్స్ కూడా నాకు కనిపిస్తుంది. మీతో మాట్లాడడం తగ్గించేశారు. ఆర్ఎల్స్ మీకు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ వీళ్ళకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ వీళ్ళకి ఇచ్చే టైం కానీ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. బికాజ్ ఇప్పుడు థర్డ్ పార్టీలో కూడా ప్రోస్ అండ్ కాన్స్ అంటే గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. సో అక్కడ మీ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు, మీ దగ్గరే ఉంటుంది అని ఈ పర్సన్కి అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీతో ఉంటే తనకేం బెనిఫిట్స్ వస్తాయి, థర్డ్ పార్టీతో ఉండకపోతే తనకేం బెనిఫిట్స్ వస్తాయి, అదంతా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా ఓవర్గా కంట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఇక్కడ వాళ్ళ మదర్ అయినా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నాకు వాళ్ళ మదర్ కూడా కనిపిస్తున్నారు. సో ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళ మదర్ కూడా కనిపిస్తున్నారు. లేకపోతే ఇంకెవరైనా లేడీ ఉండొచ్చు. లేడీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు. థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ వీళ్ళ లైఫ్లో వీళ్ళ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళు నచ్చినట్టుగా ఉండలేకపోతున్నారు, తన ఫ్రీడమ్ ఎక్కడో కోల్పోతున్నారు అని ఇక్కడ వీళ్ళు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ నేచర్ చేస్తున్నారు. తనకి నచ్చినట్టే ఉండాలని కానీ తను చెప్పిన మాటలే వినాలని, తను ఏం చెప్తే అది చెయ్యాలి అని అట్లా మీ పర్సన్ని డిమాండ్ చేస్తున్నారు. లైక్ తనకి డైలీ కాల్స్ చేయాలి, తనకి డైలీ మాట్లాడాలి, తనకి డైలీ విష్ చేయాలి. తనకి ఒకరోజు మాట్లాడకపోయినా ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇంకా డామినేట్ చేస్తున్నారు, మామూలు రేంజ్లో కాదు. మీ పర్సన్ అందుకే అక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. బ్రేక్ తీసుకుంటున్నారు ఎందుకంటే చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. తన లైఫ్లో తన ఫ్రీడమ్ కోల్పోయానని కానీ తను సంతోషంగా లేకుండా ఉంటున్నారు అని థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఇట్లా తను చాలా స్ట్రెస్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కూడా కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న తర్వాత మీరు ఎంత మంచిగా చూసుకున్నారో, మిమ్మల్ని ఈ పర్సన్ ఎంత టార్చర్ చేశారో అనేది కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది. బికాస్ బాధ ఎవరు పెట్టినా బాధే. అది మీరు బాధపడ్డ బాధే, లేకపోతే వాళ్ళు బాధపడ్డా అది బాధే అనేది ఇప్పుడు వాళ్ళు బాధపడితే కానీ అర్థం కావట్లేదు బాధకుండే విలువ. బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు వీళ్ళకి ప్రపోజ్ చేశాను, ఎందుకు వీళ్ళ ట్రాప్లో పడిపోయాను, ఎందుకు వీళ్ళని నేను ఇష్టపడకపోయినా బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఫ్యూచర్ అనేది చూడలేకపోతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. థర్డ్ పార్టీతో ఫ్యూచర్ ఊహించుకుంటేనే వీళ్ళకి భయము, టెన్షన్, దడదడ దక్ అలా అనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చాలా గొడవలు ఉన్నాయండి, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మేబీ సమ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ
లేకపోతే వీళ్ళిద్దరే సంథింగ్ ప్రతిరోజు ఏదో ఒక రకంగా గొడవ పడ్డము, డిస్టర్బెన్స్ అవ్వడము, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు గొడవ పడ్డం, డిస్టర్బ్ అవ్వడం, నాకు నువ్వొద్దంటే నాకు నువ్వొద్దు అని ఇద్దరు అనుకోవడం, డిస్టర్బ్ అవ్వడం, జడ్జ్మెంట్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది అని యూనివర్స్ కూడా మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చేస్తున్నారు. జడ్జ్మెంట్, ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తను డెసిషన్ తీసుకునే టైం రావాలి అని వెయిట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ కూడా వీళ్ళని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవాలి, ఆ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అలసిపోయారు, అక్కడ వీళ్ళ ఫీలింగ్స్ సప్రెస్ చేసుకొని ఉండాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా లేరు. ఏదో వీళ్ళు లైక్ జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర. లేదా థర్డ్ పార్టీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కానీ వీళ్ళ మదర్ కానీ, మదర్ ఇష్యూ నాకు ఎందుకో ఇంట్యూటివ్గా అనిపిస్తుంది బాగా. అందుకే సంథింగ్ ఏదో ఒక డెసిషన్ కోసం, ఏదో ఒక ప్రాపర్ నిర్ణయం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. నిర్ణయం కనుక తీసుకుంటే కనుక ఈ రిలేషన్ ఇంకా ఎండ్ చేసేస్తారు థర్డ్ పార్టీతో. రిలేషన్ ఆల్మోస్ట్ ఎండ్ చేసేయాలి అనిపిస్తుంది, కానీ ఎవరో మెచ్యూర్డ్ పర్సన్ గైడెన్స్ వల్ల వీళ్ళు ఆగిపోతున్నారు. ఎవరో వీళ్ళకి గైడ్ చేయడం వల్ల ఆగిపోతున్నారు అనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ సంబంధించిన కార్డ్స్ ఇది 6 ఆఫ్ వాండ్స్ మ్యారేజ్కి సంబంధించిన కార్డ్స్. అండ్ హెరోఫెంట్ కూడా మ్యారేజ్కి సంబంధించిందే. లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఈ పర్సన్ మీకు తెలియకుండా థర్డ్ పార్టీని అయినా మ్యారేజ్ చేసుకొని ఉండాలి, లేదా మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకొని ఉండాలి. అంటే పాస్ట్లో మీ ఇద్దరు లవర్స్ అయి ఉండొచ్చు. ఫ్యామిలీ చాయిస్లో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఎవరో గైడెన్స్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్గా నాకు కనిపించిన రాశులు అయితే ఈ రీడింగ్లో మాత్రం అన్ని రాశుల వాళ్ళు వచ్చారండి. ఎందుకంటే కప్స్ ఎనర్జీ వచ్చింది, వాన్స్ ఎనర్జీ వచ్చింది, స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది, అండ్ పెంటికల్స్ ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ అండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు, అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఇది అన్ని ఎలిమెంట్స్ ఇక్కడ కవర్ అయ్యాయి కాబట్టి అందరికీ సంబంధించిన రీడింగ్ ఇది అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు వీళ్ళు. నిర్ణయం తన చేతిలో లేదు అని చెప్పి ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సొసైటీ ఏమనుకుంటుందా అనే భయం కూడా ఈ పర్సన్లో ఉంది. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.